సంక్రాంతి అంటేనే ఒక్క పల్లెల పండగే కాదు, మన సినిమాల పండుగ కూడా. ఏమంటారు? నేను చెప్పింది కరెక్టే కదా. సంక్రాంతికి తెలుగు సినిమాల ప్రయాణం ఇప్పటిది కాదు, 1950s నాటిది. ఎగ్జాంపుల్కి ఎల్వి ప్రసాద్ రూపొందించిన అప్పు చేసి పప్పుకూడు, అలాగే ఎన్టీఆర్ మరియు సావిత్రి నటించిన అనేక సినిమాలు, ఇక 1959లో సంక్రాంతికి విడుదలైన సినిమాలు బోలెడున్నాయి. అలానే ప్రతి సంక్రాంతి పండుగకి కనీసం 4 సినిమాలు థియేటర్స్ని అభిమానుల్ని పలకరిస్తాయి. ఆ విషయం మనకు తెలిసిందే కదా. సో ఇప్పుడు మనం ఒక 10 సంవత్సరాల నుంచి తెలుగు ప్రేక్షకులను సంక్రాంతికి అలరించిన సినిమాల గురించి ఓసారి మాట్లాడుకుందామా? 2015 వెంకటేష్, పవన్ కళ్యాణ్, శ్రేయ కాంబినేషన్లో వచ్చిన గోపాల గోపాల సినిమా. ఇది పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా హిట్గా నిలిచింది. వెంకీ మామ ఇంకా పవన్ కళ్యాణ్ అసలు దొంగ బాబాలు, వాళ్ళ ప్రజలు ఎలా మోసం చేస్తారు అనేది చూపించారు. బాలు సినిమా తర్వాత పవన్ కళ్యాణ్కి ఇది 2వ సినిమా. ఈ చిత్రం శంకర్ ఐ సినిమా రూపంలో గట్టి పోటీని ఎదుర్కొంది, కానీ బాక్సాఫీస్ వద్ద చాలా బాగా హిట్ అయింది. ఇక 2016 జూనియర్ ఎన్టీఆర్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ నటించిన నాన్నకు ప్రేమతో సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ ఎన్టీఆర్ కెరీర్లో. అలాగే ఎక్స్ప్రెస్ రాజాతో శర్వానంద్ కూడా మంచి హిట్ కొట్టాడు ఈ సంక్రాంతి పండక్కి. ఇక 2017లో చూసుకుంటే వివి వినాయక్ యొక్క ఖైదీ నెంబర్ 150తో చిరంజీవి మంచి కంబ్యాక్ ఇచ్చాడు. ఇక బాలకృష్ణ తన 100వ చిత్రంగా క్రిష్ డైరెక్షన్లో వచ్చిన గౌతమి పుత్ర శాతకర్ణి కూడా విడుదలైంది. ఇంకా శర్వానంద్ శతమానం భవతి సినిమా కూడా విడుదలైంది. ఏదేమైనప్పటికీ అదే విధంగా మంచి విజయాలను కూడా ఈ సినిమాలు సాధించాయి. ఉత్తమ ప్రజాదరణ పొందిన జాతీయ చలనచిత్ర అవార్డును కూడా ఈ సినిమా గెలుచుకుంది. సంపూర్ణ వినోదాన్ని అందించే చిత్ర నిర్మాతలతో పాటు మంచి సోషల్ మెసేజ్ ఉన్న చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం చాలా గ్రేట్ కదా. ఇక 2018లో కనుక మనం చూసుకుంటే దాదాపుగా 5 years కావచ్చు. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ అజ్ఞాతవాసి గాయాలు ఇంకా తాజాగా ఉన్నాయి. ఎందుకంటే వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా పెద్ద ప్లాప్ని మూటగట్టుకుంది. మరి ఏం చేద్దాం, ఏం చేయలేం కదా. ఇక 2019లో రామ్ చరణ్ వినయ విధేయ రామ మరియు ఎన్టీఆర్ కథానాయకుడు బాక్సాఫీస్ వద్ద పెద్ద బాంబ్స్. అయితే విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన F2 నిర్మాతలకి కాస్త పండగలో భాగంగా ఖజానాని బాగానే నింపింది, ప్రేక్షకులకి మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చింది. ఇక 2020లో విడుదలైన చిత్రాలను చూసుకుంటే మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు మరియు అల్లు అర్జున్ నటించిన అలవైకుంఠపురంలో 2 సినిమాలు కూడా బాగానే ఆడాయి. ఇక 2021 మరియు 2022 రెండు కూడా కోవిడ్ నామ సంవత్సరాలు. ఆంక్షల కారణంగా సినిమా బిజినెస్ తీవ్రంగా ప్రభావితమైంది. 2021లో రవితేజ క్రాక్ మరియు 2022లో నాగార్జున నటించిన బంగారాజు మాత్రమే బాక్సాఫీస్ వద్ద కొంత ప్రభావం చూపించాయి. అంటే ఒక విధంగా ఈ 2 సినిమాలు హిట్ టాక్ని సొంతం చేసుకున్నాయి. ఇక 2023లో పొంగల్ సూపర్ హిట్ సినిమాలకి వేదిక అయిపోయింది. ఎందుకంటే చిరంజీవి, బాలకృష్ణ, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డితో పాటు మరోసారి బాక్సాఫీస్ని బాగానే ఆటలాడుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ 2 చిత్రాలు ఒకే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అందించింది. ఇక 2024 ఈ సంవత్సరం మహేష్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నాసామిరంగా, ప్రశాంత్ వర్మ హనుమాన్ రిలీజ్ అవ్వడం జరిగింది. కానీ గుంటూరు కారం ఇంకా తేజ సజ్జా హనుమాన్ చాలా చాలా పెద్ద హిట్స్ అయ్యాయి. ఆ విషయం మనకు తెలుసు కదా. అలానే హనుమాన్ సినిమాతో ప్రశాంత్ అలాగే తేజ ఇద్దరు పెద్ద స్టార్స్ అయిపోయారు. మిగతా 2 సినిమాలు పర్వాలేదు అనిపించుకున్నా వెంకటేష్ కెరీర్లో అలాగే బాలకృష్ణ కెరీర్లో బాగున్నాయి అని ఆడియన్స్ అన్నారు. ఇదండి మరి గత డికేడ్ సంక్రాంతి సినిమాల ముచ్చట. ఈ సంవత్సరం ఆల్రెడీ గేమ్ చేంజర్ రిలీజ్ అయిపోయింది కాబట్టి డాకు మహారాజ్ కూడా ఈ రోజే థియేటర్స్ని పలకరించింది. సో మన విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా చూసేసి 2025 సంక్రాంతి పండగల సినిమాల రివ్యూని మళ్ళీ చెప్తాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.